హాయ్ అండి. శ్రీవారి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు వీడియోలో థర్డ్ పార్ట్ అనమాట. అయితే అనంతల్వారుని భార్య నిండు చూరాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణీగా ఉన్న ఆమెను సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాల్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకి సహాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతలల్వారు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడికి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతలాల్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయం పైన చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలని అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు.